ఆత్మ సాక్షాత్కారము. భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవితము బోధనలు. చాప్టర్ నెంబర్ 15. గణపతి శాస్త్రి స్వామి. స్వామి తరువాతి భక్తునిగా పేర్కొనదగిన వారు అయ్యాల సోమయాజుల గణపతి శాస్త్రి. ఈయనకి కావ్యకంఠ అన్న బిరుదు ఉంది. ఆయన జననము బాల్యము అత్యంత విలక్షణం. ఆయన తండ్రి నరసింహశాస్త్రి కాశీలో గణపతి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా తన దగ్గరికి ఆ దేవుని వద్ద నుండి ఒక పసిపాప కానీ కోన కానీ పరిగెత్తి వస్తున్నట్లు మనోదృశ్యం కలిగింది. ఆ కారణం వలన బిడ్డకు గణపతి అనే పేరు పెట్టుకున్నారు. మోగగా పుట్టిన ఆ బిడ్డకు మొదట 5 సంవత్సరాలు ఎన్నో జబ్బులతో గడిచాయి. కాలేయం పెద్దదవటం, మూర్ఛలు రావటం వంటివి కూడా జరిగాయి. 6వ ఏట బాగా ఎర్రగా కాలిన ఇనుప కడ్డీతో వాతలు పెట్టిన తర్వాత ఇవన్నీ పోయాయి. మొదట 5 సంవత్సరాల మౌనానికి పరిహారం అన్నట్లుగా గణపతి విషయగ్రాహంలో, ధారణలో, అవధానంలో, సమయస్ఫూర్తిలో అద్భుతమైన ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు. ఒక్కసారి దేనినైనా చదివితే ఇట్టే గ్రహించేవాడు, మర్చిపోయేవాడు కానే కాదు. అష్టావధానం చేయగలిగేవాడు. పాండిత్యాన్ని అతి శీఘ్రంగా సంపాదించాడు. 10వ ఏటనే సంస్కృతంలో శ్లోకాలని చెప్పగలిగాడు. పంచాంగాన్ని తయారు చేయగలిగాడు. ఎన్నో కావ్యాలని, ప్రాథమిక వ్యాకరణ గ్రంథాలని క్షుణ్ణంగా చదివాడు. 12వ ఏట కాళిదాసుని అనుసరిస్తూ మందాక్రాంతం వృత్తంలో భృంగ సందేశం అనే 2 ఆశ్వాసాలు గల కావ్యాన్ని రచించాడు. 14వ ఏట వచ్చేటప్పటికి పంచకావ్యాలన్నీ, ఛందో ప్రకరణాలని, రామాయణ మహాభారతాలని, కొన్ని పురాణాలని కూడా చదివేశాడు. ఆ వయసులో సంస్కృత భాషలో అనర్గళంగా మాట్లాడగలిగేవాడు, వ్రాయగలిగేవాడు. సాహిత్య పిపాసతో పాటు 10వ ఏట నుండే అతనికి మరొక తీవ్రమైన తపన ఉండేది. ఇతిహాసాలు, పురాణాలు చదివినప్పుడు తాను కూడా వాటిల్లోని ఋషుల వలె, యోగుల వలె ఉండాలనిపించేది. తపశ్శక్తితో, మంత్రజపంతో విశ్వామిత్రుడు మరొక ప్రపంచాన్ని సృష్టించగలిగాడు. ధ్రువుడు ధ్రువ నక్షత్రం అవ్వగలిగాడు. తాను మాత్రం అలా ఎందుకు చేయకూడదు? 18వ ఏట వివాహానంతరం తరచూ గంగా, గోదావరి తీరాలు గల పుణ్యస్థలాలకు వెళ్ళి ముఖ్యంగా శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ కాలం గడిపేవాడు. నామజపం వలన అతనికి కలిగిన అనుభవాలని వర్ణించటానికి వేరే పుస్తకం కావాలి. కానీ ఇప్పుడు అవి అప్రస్తుతం. శివుని సాక్షాత్కరింపచేసుకుని వరాలను సంపాదించాలన్న కాంక్షతో పెక్కుచోట్ల తపస్సు చేసిన తరువాత ఆయన 1903, 1904లలో మొదటిసారిగా తిరువన్నామలై వచ్చారు. రెండోసారి 1907లో వచ్చారు. శివ పంచాక్షరి మంత్రాన్ని 1,00,00,000 సార్లు జపించిన, శివనామాన్ని అన్నిసార్లు వ్రాసినా ఆయనకి శివుడు ప్రత్యక్షం కాలేదు, వరాలను ప్రసాదించనూ లేదు. అప్పుడప్పుడు కొన్ని మనోదృశ్యాలు తాత్కాలికమైన దివ్యానుభూతులుగా మాత్రమే సంభవించాయి. ఆయన కోరిక నెరవేరలేదు. సాహిత్య పిపాస వల్ల ఆయన నాడియా వెళ్ళారు. అక్కడ ఒక పండిత సభ ఆసుకవి అంబికాదత్తుని అధ్యక్షతన జరిగింది. ఆ సభలో ఒక సంస్కృత ప్రావీణ్యంతో, శైలీ విన్యాసంతో ఆ సభికులను ఆశ్చర్యచకితులు చేశారు. అక్కడ ఆయనకి కావ్యకంఠ అన్న బిరుదు ప్రదానం జరిగింది. ఇది 1900 సంవత్సరంలో జరిగింది. ఆయన 1903లో తిరువన్నామలై వచ్చారు. జ్యోతిర్లింగ స్వరూపినిగా శివుని తపస్సు అక్కడ చేయవచ్చుననుకున్నారు. అక్కడ 12 మాసాలు గడిపారు. బ్రాహ్మణ స్వామి గురించి విని ఆయనని కొండపై 2 సార్లు దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి వెల్లూరు వెళ్ళి ఒక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిలో చేరారు. కొంత శిష్యవర్గాన్ని సమకూర్చుకున్నారు. ఆ బృందమంతా మంత్రజపం వల్ల కలిగే తపశ్శక్తితో ప్రపంచాన్నంతా సమ్మోహితం చేసి
దేశ ఔన్నత్యానికి, మానవాళి ఔన్నత్యానికి దోహదం చేయగలుగుతామని భావించారు. డిసెంబర్ 1907 సంవత్సరంలో వెల్లూరులో తన ఉద్యోగానికి స్వస్తి చెప్పి ఆయన తన మంత్రజపాన్ని కొనసాగించటానికి తిరువన్నామలై చేరుకున్నారు. అన్ని పురాణాలని, ఇతిహాసాలని, కావ్యాలని, ఋగ్వేదాన్ని, ఉపనిషత్తులని, మంత్రశాస్త్రాన్ని చదివినా అసలు తనకి తపస్సు యొక్క ప్రాథమిక అంశాలు అవగాహన అయ్యిందా అన్న సందేహం కలిగింది ఆయనకి. దాదాపు 12 సంవత్సరాల పాటు ఎక్కడెక్కడో ఎంతో కఠినమైన పరిస్థితులలో తాను జపం చేసినా చెప్పుకోదగ్గ ఫలితమేమీ కనిపించలేదాయే. కార్తీక ఉత్సవాలు ప్రారంభమై 9 రోజులైనాయి. మధ్యాహ్నం 1:30 సమయం. కొండ మీదనున్న బ్రాహ్మణ స్వామికి స్వానుభవం వల్ల తపస్సు యొక్క నిజస్వరూపమేమిటో తెలిసి ఉంటుందని ఆయనకి స్ఫురించింది. అంత మండుటెండలోనూ ఆయన వెంటనే కొండను ఎక్కడం ప్రారంభించారు. 1903 సంవత్సరంలో మొదటిసారిగా కలుసుకున్న పండితుణ్ణి స్వామి గుర్తు పెట్టుకున్నారు. ఆయనే కదా శుక్లాంబరధరం విష్ణుం అనే గణపతి స్తోత్రం స్వామికి కూడా అన్వయిస్తుందంటూ చెప్పింది. బ్రాహ్మణ స్వామి కూడా తెల్లని బట్టనే ధరించేవారు. దివ్యుడగుట వలన సర్వవ్యాప్తమైన వారు ప్రీతిగొలిపే శివవర్ణం కలవారు. అంతఃకరణము అంటే మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తంను భుజించిన వారు. సుందరాంగుడు, కోరిన భక్తుల విఘ్నాలను తొలగించేవారు. స్వామికి మంచి జ్ఞాపక శక్తి ఉండటం వల్ల ఆ వ్యాఖ్యానాన్ని మరిచి ఉండరు. అంతేకాదు ఈ శాస్త్రి తిరువన్నామలైలో అనామకుడై తిరుగుతూ 1904 సంవత్సరం కార్తీక మాసంలో అరుణాచలేశ్వరునిపై 1000 శ్లోకాలను రచించి పఠించి అందరినీ సమ్మోహితం చేశారు కదా. దీనిని మాత్రం స్వామి ఎలా మరువగలరు? విరూపాక్ష గుహను సమీపిస్తున్న శాస్త్రి వణికిపోయారు. ఆయన అదృష్టం కొద్దీ స్వామి బయట అరుగుపైనే కూర్చుని ఉన్నారు. శాస్త్రి స్వామికి సాగిలపడి వారి పాదాలను పట్టుకుని గద్గద స్వరంతో ఇలా వేడుకున్నారు. చదవవలసినదంతా చదివాను. వేదాంత శాస్త్రాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకున్నాను. మనసారా జపం చేశాను. అయినా ఇప్పటి వరకు తపస్సు అంటే ఏమిటో నాకు తెలియలేదు. అందువలన మీ పాదాలను శరణుజొచ్చాను. తపస్సు యొక్క స్వరూపాన్ని నాకు తెలియచేయండి. శాస్త్రి ఎంతో ఆతృతతో ఉత్కంఠతో కూర్చున్నారు. స్వామి మౌనంగా 15 నిమిషాల పాటు వారి కన్నుల్లోకి తదేకంగా చూశారు. వాళ్ళకి ఎవరూ అంతరాయం కలిగించలేదు. చివరికి స్వామి తమిళంలో ఇలా అన్నారు. నేను అన్న భావము ఎక్కడి నుండి ఉద్భవిస్తుందో అని చింతన చేస్తే మనసు అందులో లీనమైపోతుంది. అదే తపస్సు అంటే. ఒక మంత్రాన్ని జపిస్తున్నప్పుడు ఆ మంత్ర శబ్దోత్పత్తి స్థానంపై మనస్సును కేంద్రీకరిస్తే మనస్సు దానిలో విలీనమైపోతుంది. అదే తపస్సు అంటే. ఈ ఉపదేశాలకి శాస్త్రి మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. కొన్ని గంటల సేపు అక్కడే గడిపారు. పళనిస్వామిని అడిగి స్వామి పేరు వెంకట్రామయ్యర్ అని తెలుసుకున్నారు. వెంటనే స్వామిని స్తుతిస్తూ 5 శ్లోకాలను చెప్పారు. వాటిలో స్వామి పేరు రమణ అని సంక్షిప్తపరిచారు. అప్పటి నుండి ఆ పేరే స్థిరమైపోయింది. ఆ మర్నాడు శాస్త్రి ఒక ఉత్తరంలో తన బంధువులకు, శిష్యులకు తనకి బ్రాహ్మణ స్వామి వద్ద నుండి లభించిన ఉపదేశాన్ని తెలియజేశారు. ఇక నుండి వారిని మహర్షి అని సంబోధించాలన్నారు. ఎందువలనంటే వారి ఉపదేశం కొత్తగా చెప్పినది. అటువంటిది తాను చదివిన ఏ గ్రంథంలోనూ లేదు. తన శిష్యులంతా బ్రాహ్మణ స్వామిని భగవాన్ మహర్షి అని పిలవాలని సూచించారు. ఆనాటి నుండి స్వామి భక్తులలో ఈ పేరు నిలిచిపోయింది. ఈ పేరు ప్రాచుర్యంలోకి రావటానికి కారకులు శాస్త్రి. స్వామి వద్ద నుండి తనకు లభించిన ఉపదేశం కేవలం ఆదిశక్తి యొక్క అనుగ్రహం వల్లనే అని శాస్త్రి నమ్మారు. ఆమెను స్తుతిస్తూ 1000 శ్లోకాలు గల ఉమా సహస్రమ అనే స్తోత్రాన్ని
3 వారాల్లో చెప్పారు. ఆఖరి రోజు రాత్రి చూతగుహ దగ్గర కూర్చుని ఒకేసారి 4 లేఖకులకు శ్లోకాలను చెప్పారు. అలా ఏకధాటిగా దాదాపు 200 శ్లోకాలని రాత్రి 8-12 మధ్య 4 గంటల్లో అసువుగా చెప్పారు. ఇది మహనీయులైన రమణ మహర్షి సాన్నిధ్యంలో జరిగింది. 1908 జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాలలో పచ్చయ్యమ్మాళ్ కోవెల్ దగ్గర మరికొందరితో గణపతి శాస్త్రి, స్వామి గడిపారు. ఎందరో వస్తూ పోతూ ఉండేవారు. స్వామి మరో భక్తుడు రంగస్వామి అయ్యంగార్ ఖర్చులను చాలా వరకు భరించారు. శాస్త్రి తన ఉమా సహస్రానికి మెరుగులు దిద్దుతూ మహర్షి బోధనానుసారం తన ధ్యానాన్ని కొనసాగిస్తూ కాలం గడిపేవారు. తన జీవిత లక్ష్యాన్ని మాత్రము ఆయన విడనాడలేదు. తన జీవితానికి మహత్తర ప్రయోజనం ఉందని, దానిని సాధించే శక్తి తనకి ఉన్నదని ఆయనకి నమ్మకం. భారతదేశపు సమాజాన్ని పునరుద్ధరించాలి. వేదకాలపు ఉన్నత భావాలను పునరుద్ధరించాలి. దేశ ప్రగతిని నిరోధించే అవాంఛనీయ పరిణామాలను తుడిచిపెట్టి వేయాలి. తాను తన అనుచరులు ఒక సంఘం వలె ఏర్పడి మంత్రజప ప్రభావంతో విశ్వవ్యాప్తమైన శక్తిని భూమి మీదకి తీసుకురావాలి. మార్చి 1908 తర్వాత శాస్త్రి తిరువన్నామలై నుండి వెళ్ళిపోవటానికి స్వామి అనుమతిని కోరారు. నా ఆశయ సాధనకు నేను అనే భావానికి ఉత్పత్తి స్థానాన్ని తెలుసుకుంటే చాలునా, లేక మంత్రధ్యానం అవసరమా అని అడిగారు. మొదటిది చాలునన్నారు స్వామి. లక్ష్య సాధన గురించి ప్రశ్నించగా స్వామి భారాన్నంతా ఈశ్వరునిపై మోపు. ఆయన ఆ భారాన్ని మోస్తారు. నీకు ఆ భారం తప్పుతుంది. తన విధిని ఆయన నిర్వర్తిస్తాడు అన్నారు. ఆ తర్వాత సంవత్సరంలో శాస్త్రి తిరువన్నామలైని, మహర్షిని తరచూ సందర్శిస్తుండేవారు. శాస్త్రి సంస్కృత భాష క్షుణ్ణంగా వచ్చు. ఆయన సంస్కృత కవిత అద్భుతంగా సరళంగా ఉండేది. వీటి ప్రభావం మహర్షిపై పడి ఉండవచ్చు. వారు ఎప్పుడూ కొత్త విషయాలను, కొత్త భాషలను నేర్చుకుంటూ ఉండేవారు కదా. మహర్షి వివేక చూడమని దాని తమిళ అనువాదం సహాయంతో చదివారు. తర్వాతనే సంస్కృత భాషని నేర్చుకోగలిగారు. 1915 ఒక శ్లోకాన్ని, 1917 అరుణాచల పంచరత్నాలని, 1927 ఉపదేశ సారాన్ని వ్రాయగలిగారు. మహర్షికి సంస్కృత భాషా జ్ఞానం శాస్త్రి సహచర్యం వల్ల సిద్ధించి ఉండవచ్చు. ఎవరి ఆధ్యాత్మిక యాత్రలోనైనా కొన్ని సామాజిక, ధార్మిక ప్రశ్నలు పడచూపుతూ ఉంటాయి. తాను ఎదుర్కొన్న ప్రశ్నలకు శాస్త్రి మహర్షి వద్ద సమాధానాలు పొందేవారు. 1913 డిసెంబర్లో కొన్ని ప్రశ్నలకు, 1917 జూలై, ఆగస్టులలో మరికొన్ని ప్రశ్నలకు మహర్షి వద్ద సమాధానాలు పొందారు. ఆ సమాధానాలను శ్లోక రూపంలో 18 అధ్యాయాల్లో పొందుపరిచారు. ఆ గ్రంథం పేరు రమణ గీత. రమణ మహర్షి విషయమై శాస్త్రి చేసిన గొప్ప సేవ ఇది. శాస్త్రి కేవలం సంస్కృత పండితులే కారు, ఆయన నిర్భయమైన విమర్శకుడు కూడా. ముఖ్యంగా సంస్కృత గ్రంథాల ప్రాచీనత గురించి, వాస్తవికత గురించి, వర్గము, వివాహము, అస్పృశ్యత వంటి సామాజిక విషయాల్లో ఆయన భావాలు అతి నవీనం. తన వద్దకు వచ్చిన వారిని తన పాండిత్యంతో, ఆధ్యాత్మికతతో ఒప్పించేవారు. 1922 నుండి 1929 వరకు ఆయన తన కుటుంబంతో తిరువన్నామలైలో ఉండేవారు. ఆశ్రమ ప్రచురణల గురించి, ఇతర ముఖ్యమైన కార్యకలాపాల గురించి మహర్షి ఆయనను సంప్రదించేవారు. శాస్త్రికి మహర్షి సంబంధమైన మనోదృశ్యాలు కలిగేవి. వాటి గురించి ఈ విధంగా చెప్పేవారు ఆయన. 1908 ప్రారంభంలో శాస్త్రి మహర్షితో పాటు పచ్చయ్యమ్మాళ్ కోవెల్లో ఉంటుండగా తోకచుక్క వంటిది ఉషోదయ వేళ వచ్చి మహర్షి నుదుటిని స్పృశించి వెళ్ళిపోయింది.
అలా 6 సార్లు జరిగింది. అదే సంవత్సరం శాస్త్రి మద్రాసు సమీపాన గల తిరువొత్తుయూరుకి తపస్సు కోసం వెళ్ళిపోయారు. అక్కడ ఒక వినాయకుని గుడిలో మౌనవ్రతాన్ని పాటిస్తూ 18 రోజులు తపస్సు చేసుకున్నారు. ఆఖరి రోజున మెలకువగా పడుకున్నప్పుడు మహర్షి వచ్చి తన పక్కన కూర్చున్నట్లు చూశారు. ఆశ్చర్యంతో లేవబోగా మహర్షి ఆయన లేవకుండా తలని పట్టుకుని అదిమారు. దానితో ఆయనకి ఒక విద్యుద్ఘాతం తగిలినట్లు అనిపించింది. దీనిని హస్తదీక్షగా ఆయన పరిగణించారు. హస్తదీక్ష అంటే గురువు యొక్క అనుగ్రహం, చేతి స్పర్శ వలన కలిగేదని అర్థం. 1896 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన మహర్షి తిరువన్నమలైకి వచ్చిన తరువాత వారు ఆ ఊరిని విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన ఎప్పుడూ తిరువొత్తుయూరుని చూడలేదు. కానీ 1929 అక్టోబర్ 17న శాస్త్రిపై సంగతిని మహర్షి సమ్ముఖాన చెప్పినప్పుడు వారిలా అన్నారు: చాలా సంవత్సరాల క్రితం నేను పడుకుని ఉన్నాను. సమాధిలో మాత్రం కాదు. హఠాత్తుగా నా శరీరం పైకి లేచిపోతున్నట్లు అనిపించింది. అన్నీ మాయమైనాయి. చుట్టూ మిగిలినదల్లా కాంతిపుంజం మాత్రమే. శరీరం కిందకి దిగటం ప్రారంభించింది. మరలా అన్ని వస్తువులు కనబడసాగాయి. సిద్ధులు ఇలాగే కాబోలు ప్రత్యక్షమవుతూ మాయమవుతూ ఉంటారు అనుకున్నాను. నేను తిరువొత్తుయూరులో ఉన్న భావం కలిగింది నాకు. పెద్ద బజారు మీద వెళ్తున్నాను. దానికి ఒక పక్కగా కొంత దూరంలో వినాయకుడి గుడి ఉంది. అందులో ప్రవేశించాను. ఏమిటో మాట్లాడాను. కానీ నేను ఏం చేశానో ఏమి అన్నానో నాకు గుర్తులేదు. మేల్కొని చూస్తే నేను విరూపాక్ష గుహలో పడుకుని ఉన్నాను. ఎల్లప్పుడూ నా వెంట ఉండే పళనిస్వామికి ఈ విషయం చెప్పాను. మహర్షి వర్ణించిన తిరువొత్తుయూరు గణపతి గుడి అన్నీ తాను తపస్సు చేసుకున్న గుడికి సరిపోయాయని శాస్త్రి గ్రహించారు. శాస్త్రి బాగా చదువుకున్నారు. గొప్ప మేధావి, ప్రతిభాశాలి. తన సమవయస్కుడైన మహర్షి వద్దకు వచ్చారు. వీరికి సంస్కృతం ఏమంతగా రాదు. తన వద్దకు వచ్చేవారు చెప్పే వాటిని, వారు ఇచ్చే పుస్తకాలలోని విషయాలని మాత్రం అతి శీఘ్రంగా ఆకలింపు చేసుకునేవారు. శాస్త్రి, ఆయన కుటుంబ సభ్యులు, శిష్యగణము అందరూ మహర్షి శిష్యులైపోయారు. వారి పట్ల అంకితభావము ఏర్పరచుకున్నారు. మహర్షికి శాస్త్రి అంటే గొప్ప అభిమానం. ఆయన భావాలన్నా, ఆశయాలన్నా, కుటుంబమన్నా ఎంతో ఆదరణ ఉండేది. మహర్షి సంస్కృత వ్యాకరణాన్ని అధ్యయనం చేయలేదు. పుస్తకాల ద్వారా, ఇతరుల ద్వారా వాక్యాలను, మాటలను గ్రహించి సంస్కృత భాషా జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. అందువల్ల తన రచనలలో వ్యాకరణ సంబంధమైన పొరపాట్లు కానీ, వేరే ఇతర పొరపాట్లు కానీ ఉన్నాయేమో అని సరిదిద్దమంటూ మహర్షి తన రచనలను శాస్త్రికి చూపేవారు. 1930 సంవత్సరం ప్రాంతంలో శాస్త్రి ఖరగ్పూర్ సమీపంలోని నింపుర గ్రామంలో స్థిరపడ్డారు. ఆయన తపస్సు చేసుకుంటుండేవారు. వారి చుట్టూ ఒక ఆశ్రమం నెలకొన్నది. స్వల్పమైన వారి అవసరాలను శిష్యులు కనిపెట్టుకుని ఉండేవారు. శాస్త్రి 1936 జూలై 25న పరమపదించారు. ఓం నమో శ్రీరమణాయ. ఓం నమో శ్రీరమణాయ. ఓం నమో శ్రీరమణాయ. చాప్టర్ నెంబర్ 16. ఎంవి రామస్వామి అయ్యర్, హెచ్ఎంఎల్ రాఘవాచారి. ఈ చాప్టర్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.